ప్రజ్ఞ ప్రజ్ఞ నీకేమీ తగ్గలేదు కదా? ఎంత ఫాస్ట్ గా పడింది పైనుండి. నీకేమీ తగ్గలేదు కదా? నీకు రక్తం వస్తుందా? అయ్యో ఎంత పెద్ద గాయం తల్లి, నువ్వేం మాట్లా నేను మర్చిపోయాను, ఈ అమ్మాయి నా కూతురు ప్రజ్ఞ కాదన్న సంగతి. నేను అసలు మర్చిపోలేకపోతున్నాను, నేను తన తల్లిని అని. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఇది ఉన్నట్టుండి ఎలా పడిపోయింది అసలు? సార్ సార్ నేను అక్కడ ఎవరినో చూశాను. ఎవరతను? సార్ ఇతనే, నేను ఇతన్నే అక్కడ చూశాను. సార్ ఇతనే అతను. ఎందుకు ఇన్నోసెంట్ మనిషి మీద నిందలు వేస్తున్నావు? నేను డెకరేషన్ చేసేవాడిని. నువ్వు డెకరేషన్ వాడివి కదా, అక్కడ చీకట్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే, అక్కడ స్టేజ్ మీద ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా అవసరం రావచ్చు కదా, అందుకని నేను అక్కడే ఉండాల్సి వచ్చింది. అబద్ధం చెప్తున్నావు నువ్వు, ఎందుకంటే పావని అబద్ధం చెప్పదు. ఇప్పుడు తను చెప్తోందంటే దాని అర్థం ఈ గంట పడిపోవటం వెనుక నీ హస్తమే ఉండాలి. మర్యాదగా నిజం చెప్పు. ఇప్పుడు నేనేం చెప్పినా సరే అది అబద్ధంలాగే అనిపిస్తుంది అందరికీ. కరెక్టే కదా? నా మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి? మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా, మీరేం చెప్తే అదే ఒప్పుకోవాలి. సరే, నేను పని చేస్తాను, ఇక్కడే కూర్చుంటాను. ఈ ఇన్నోసెంట్ మనిషి మీద ఎన్ని నిందలు వేయాలని అనుకుంటే అన్ని నిందలు వేయండి, అమ్మవారు అంతా చూస్తూనే ఉంటుంది. సార్ ఇతనే అతను, నేను ఇతన్ని అక్కడ చూశాను. సార్ ఇతను నాటకాలు ఆడుతున్నాడు. నాటుకు వాడుతున్నాను, అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటే ఈ చెప్పుతో నన్ను కొట్టండి. అభి, ఒకవేళ ఇతను నిజమే చెప్తున్నాడేమో. నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. ఎవరికి తెలుసు ఇది నిజంగా యాక్సిడెంటేనేమో. సరే, ఇక పదండి, మనం అందరం బయటికి వెళ్దాం. మిస్టర్ రావణ్ ఈజ్ వెయిటింగ్. కమాన్. సార్ నాకు ఈ వ్యక్తి కరెక్ట్ అనిపించట్లేదు. పవని, ఆర్ యూ షూర్ నువ్వు ఇతన్నే చూసావా? సార్ నేను ఇతనే అక్కడ చూశాను. సరే, నేను చెప్పేది విను. నువ్వు ఇతని మీద ఒక కన్నీసు ఉంచు. అలాగే సార్. నీకు నేను రుణపడి ఉంటాను దుర్గమ్మ తల్లి. కొట్టండి, పర్లేదు కొట్టండి. ఒకవేళ ఇది యాక్సిడెంట్ కాకపోతే ఇలా చేయాలని ఎవరనుకుంటారు? ఎందుకు చేస్తారు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,